నా పేరు గోడపాటి శ్రీనివాసరావు గారు. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. బాగా వ్యవసాయం గురించి బాగానే తెలుసు, కానీ ఏడు వ్యవసాయం పండలేదు. మిరప రేట్ లేదు, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అధ్వానంగా ఉంది బాగా. ఈ జగన్ ప్రభుత్వంలో ఏం పట్టించుకోవట్లేదు. మిరగాయలు కొనకుండా వెళ్ళిపోతుంది మొత్తం. కాలువలు సరిలేవు, డ్యాములు పట్టించుకోవట్లేదు. అంతా అధ్వానంగా ఉందండి. ప్రభుత్వం సరిలేదు. ముందు అదే ఈ మిర్చి పంట సరిలేదు. పంట దాన్ని కొనేవాళ్ళు లేరు, పట్టించుకోవట్లేదు. ఎక్స్పోర్ట్లు లేవు, ఏమీ లేవు. దాని గురించి బాగా ప్రాబ్లం ఉంది. అది రాజధాని సమస్య, ఇసుకలో ఇవన్నీ ఆగమాగం చేసేసాడు. అది గవర్నమెంట్ మారాలండి. గవర్నమెంట్ ఇంకొస్తే జనం ఉండే పని లేదు. మేము చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. రాజధాని ప్రాబ్లం లేకుండా పోద్ది అనుకుంటున్నాం. అది ఇద్దరు పోటీ. మేమైతే శ్రావణ్ కుమార్ గారికే చేస్తున్నామండి. మా అభిప్రాయం బాగానే ఉంటుందండి. జనం అభిప్రాయం కూడా బాగానే ఉంది. ఫెమసాని బాగానే ఉంటుంది, బాగానే ఉండిద్దని జనం అంతా అటే సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయం నేర్చుకుంటారు కదా, వచ్చినాక రాజకీయ అనుభవం ముందుగానే నేర్చుకోరు కదా, నేర్చుకొని వస్తాడు కదా. ఇప్పుడు ఒకసారి వచ్చినాక నేర్చుకుంటాడు.